దుర్మార్గుడు వల్ల రాజధాని బలైంది, ఏం చేయాలో ఎక్కడ మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు, అందరి అభిప్రాయాలు తీసుకుని మళ్ళీ పట్టాలపైకి బ్రాండ్ను ఘోరంగా దెబ్బతీశారు, 5 ఏళ్ల పాటు తుమ్మ చెట్లు పెంచారు, ఎక్కడ వేసిన మట్టి అక్కడే ఉంది, మరేపు గల్లా పెట్టి ఖాళీ చేశారు, అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేస్తాం, రాజధానికి పూర్వవైభవం తీసుకొస్తాం, రాజధాని ప్రాంతంలో చంద్రబాబు పర్యటన, ప్రజావేదిక ప్రాంతాలు మొదలుపెట్టి అన్ని భవన సముదాయాలను పరిశీలించిన ముఖ్యమంత్రి, ఏ రూల్ ప్రకారం ప్రజావేదిక కూల్చారు, అధికారులు నిలదీసిన ముఖ్యమంత్రి, వేదిక నమూనా చిత్రం చూస్తూనే భావోద్వేగం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. బరువెక్కిన మనసుతో రాజధాని దుస్థితి కలచిందని సీఎం, నీళ్లలో నానుతున్న సెక్రటేరియట్ పునాదులను చూసి తీవ్ర ఆవేదన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ గ్రూప్ 4 ఉద్యోగుల నివాస సముదాయం దగ్గర చంద్రబాబు గారి ఫోటోను కూడా హైలైట్ చేశారు. అసలు పాయింట్ ఖాళీ అన్నటువంటిది, ఖజానా ఖాళీ. గతంలో 100 కోట్ల రూపాయలతో ప్రారంభించింది జగన్ సర్కార్, ఇప్పుడు 5,000 కోట్లతో ప్రారంభమైంది బాబు గారి సర్కార్. డబ్బులు అయితే ప్రస్తుతానికి తాత్కాలికంగా ఉన్నాయి, కాకపోతే అమరావతికి ఎలా ఎంత అన్నటువంటిది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అన్నటువంటి కాన్సెప్ట్ కాబట్టి చేసుకుంటూ వెళ్ళేటటువంటి అవకాశమే కనబడుతుంది. ఇకపోతే జగన్ నోట మళ్ళీ మోసం పాట